మా పొగాకు మేము నీరు కట్టే పొగాకు అండి. మీరు ఇందాక అడిగారు కదా, నీరు కట్టే పొగాకు ఉన్నది సౌత్ అంతా కూడా నీరు కట్టాలి. శ్రమతో కూడిన వ్యవసాయం. లాస్ట్ ఇయర్ మీది గోపాలపురం, మాది గోపాలపురం. అంటే మా 5 ఫ్లోర్లు ఎన్ఎల్ఎస్ ఉంటాయి కంప్లీట్ గాను. ఇందులో లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 450 రూపాయలు హైయెస్ట్ అండి రేటు. యావరేజ్ 300 రూపాయలు వచ్చింది ఆఖరికి వచ్చేటప్పటికి. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇండెంట్ 57.82 ఇచ్చారండి పొగాకు మీద బోరి. కానీ 80 మిలియన్లు కూడా కొన్నారండి. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 48.98 వాళ్ళు ఇండెంట్ ఇచ్చింది అన్నట్టు. బోర్డు వ్యాపారస్తు ఇచ్చిన ఇండెంట్. ఈ సంవత్సరం కూడా 85 మిలియన్ల వరకు పొగాకు అవుతుందని ఒక ఎస్టిమేట్ తయారు చేశారండి. కానీ వేటకి 7.62 కొన్నారు పొగాకు. అంటే కనీసం 8% కూడా పొగాకు వేట వరకు అమ్మకం అవ్వలేదండి. పోతే మీరు ఇందాక క్వశ్చన్ చేశారు హైయెస్ట్ బిడ్ ఎంతవరకు కొంటారని. అది హైయెస్ట్ బిడ్ అనేది సపోజ్ వేళ లాస్ట్ ఇయర్ 290 రూపాయలు స్టార్ట్ చేసి 456 రూపాయల వరకు వెళ్ళారండి. ఈ సంవత్సరం 265 రూపాయలే స్టార్ట్ చేశారండి. ఈ 265 మీదే 7 మిలియన్లు జరిచింది. ఈ అవసరాల కోసమే పెట్టారండి 7 మిలియన్లు కూడా. నేను 55 సంవత్సరాలు వ్యవసాయం చేశానండి. ఈ పొగాకు వ్యవసాయం 55 సంవత్సరాలు కంటిన్యూగా చేశాను. నా అనుభవం మీద చెప్తున్నాండి. ఇది పరిశ్రమ అండి. లాస్ట్ ఒకసారి మా ఫ్లోర్ కూడా వచ్చారు. మీరు చాలాసేపు స్టడీ చేశారు. దగ్గర గంట 2 గంటలు ఉన్నారండి ఆ రోజు ఫ్లోర్లో. గోపాలపురంలోని వేళ మరి దీని గురించి మరి ఆ రోజున మళ్ళా కష్టకాలంలో మీరు మార్కెట్ని తీసుకురావటం సుమారుగా మనం దగ్గర 12 మిలియన్లు అంతా కొన్నారు బాబు. ఆ మాట సంవత్సరం కూడా కొంచెం ఇబ్బంది వస్తే నేను ఆ రోజున మన అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబు గారు కలిస్తే అడిగాను అనమాట. అడిగితే ఏంటి రాజాలు అడిగితే కొంచెం పరిచయంగా అన్నారు అనమాటండి. అదే ఇంకా వదలేదు మా దగ్గర నుంచి అన్నారు అనమాటండి. సరే అంచేది ఏంటంటే ఇప్పుడైనా ఏదో మార్కెట్ కానీ ఒకప్పుడు ఎస్టీసీ కూడా కొనరు. అలాగే ఏదైనా కొంచెం వాళ్ళని మార్కెట్ కదిపే సూత్రం చూడండి అంతే.